గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి మన యొక్క ఆదాయం ఎంతమ్మా, మన యొక్క షేర్ ఎంత, సంపద 16% నుంచి 17%. కానీ దాని మీద ఆధారపడే వాళ్ళు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇంతకుమంది 47% అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే 47% మంది ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శ్రామిక శక్తిలో కేవలం వాళ్ళు ఆర్జిస్తున్న ఆదాయం, వాళ్ళు సంపాదిస్తున్నది 16 నుంచి 17% అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. సో అలా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు జరుగుతుంది. మరి మిగతా ఏదైతే ఇది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కదా, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించి మరి మిగతా అంశాలు అనేది మీరు ఫోకస్ చేస్తే 53% మనకి పారిశ్రామిక రంగము మరియు సేవా రంగం మీద ఆధారపడుతున్నట్టు కదా. ఇప్పుడు 47% మంది చూసుకుంటే మనకి వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారంటే మరి మిగతా 53% పారిశ్రామిక రంగము మరియు సేవా రంగం మీద ఆధారపడుతున్నారు కదా. సో ఆ యొక్క 53% ఎవరైతున్నారో మొత్తంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 84% నుంచి 85% ఆదాయం, 84 నుంచి 85% ఆదాయం అనేది ఏదైతే ఉందో సో ఈ యొక్క పరిశ్రమలు మరియు సేవా రంగం మీద ఎక్కువగా మనకి ఆదాయం వస్తుందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 4/5 వంతు ఆదాయం వచ్చేసి మనకి పరిశ్రమ రంగము మరియు సేవా రంగం నుంచి కంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. 1/5 ఏదైతే ఉందో 1/5 ఏదైతే ఉందో అది మాత్రమే మనకి వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుంచి వస్తున్న సంగతి చాలా స్పష్టంగా